ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో కొత్త క్యాబినెట్ అంటే క్యాబినెట్ విస్తరణ జరగబోతుందనే చర్చ మళ్ళీ మొదలైంది. నిజానికి తెలంగాణలో దసరా పండుగ చాలా పెద్ద పండుగ. దసరా పండుగకి పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇస్తారు. తెలంగాణలో హలాయి బలాయి తీసుకుంటారు, మంచి కొత్త బట్టలు వేసుకుంటారు, మొత్తం కొత్త పండుగ ఉంటుంది. ఈ పండుగలో రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా మళ్ళీ తెలంగాణలో కేబినెట్ పండుగ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో కేబినెట్ విస్తరణ పైన అధిష్టానంతో ఇప్పటికే చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఈసారి తెలంగాణలో మరో 6గురిని తన టీంలోకి చేర్చుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 6గురిని తనకి టీంలోకి చేర్చుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే 6గురిని చేర్చుకుంటారా లేకపోతే ఒక పోస్టు ఖాళీగా ఉంచుతారనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. ఒక పోస్టుని ఖాళీగా ఉంచుతారు, ఒక పోస్టు ఒక మంత్రి పదవిని వెయిట్ చేస్తారు, దాన్ని ఖాళీగా ఉంచుతారనే ఒక చర్చ కూడా జరుగుతోంది. మొత్తానికి రేవంత్ రెడ్డి మాత్రం ఈ దసరా వెళ్ళిన 1 రోజు 2 రోజులలో తెలంగాణలో కేబినెట్ విస్తరణ చేసే అవకాశం కనిపిస్తుంది. చాలా రోజులకి ఈ చర్చ జరుగుతుంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. చాలామంది ఆశావాహులు ఉన్నారు, జిల్లాల నుంచి ఉన్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు తమని కరుణిస్తాడా, ఎప్పుడు కేబినెట్ విస్తరణ జరుగుతుందా అనేది. అయితే దీనిపైన ఇప్పటికే సామాజిక సమస్య సమీకరణని పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సామాజికంగా ఎవరెవరిని కేబినెట్లోకి తీసుకోవాలి, ఎవరిని తీసుకోకూడదు అనే ఆలోచనకు రేవంత్ రెడ్డి కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. నిన్నట్టుకున్న సమాచారం వరకైతే కొందరి పేర్లను కూడా కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇవాళ హర్యానా కశ్మీర్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత వెనక ముందు ఆలోచిస్తుందని, కొంత వెనకడుగు వేసిందని, కేబినెట్ పైన పునర్సమీక్ష జరపాలని ఆలోచిస్తున్నట్టుగా కూడా కొంత చర్చ జరుగుతుంది. అయితే క్యాబినెట్ పదవులు వస్తే కొందరికి మాత్రం కన్ఫామ్గా కనిపిస్తుంది. ఆ కొందరిలో కొన్ని పేర్లు, ఒక 3 పేర్లు అయితే మనకున్న సమాచారం మేరకు ఒక 3 పేర్లు అయితే మనకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఒకటి వాకిటి శ్రీహరి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి వాకిటి శ్రీహరి ముదిరాజ్. వాకిటి శ్రీహరి ముదిరాజ్ పేరు వినిపిస్తుంది. ఇది కన్ఫర్మ్ అంటున్నారు. ఈయన ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. వాకిటి శ్రీహరికి ఖచ్చితంగా ఈసారి కేబినెట్ విస్తరణలో అవకాశం ఉందని చెప్తున్నారు. రెండో పేరు వచ్చేసి సుదర్శన్ రెడ్డి. ఈయన మాజీ మంత్రి, నిజామాబాద్ నుంచి ఉన్నారు. ఈయన సుదర్శన్ రెడ్డి గారు. సుదర్శన్ రెడ్డికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈయన ఓసీ కోటాలో సుదర్శన్ రెడ్డికి ఛాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మూడో వ్యక్తి వచ్చేసి గడ్డం వివేక్. ఈయన ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉన్నారు. ఈయన గడ్డం వివేక్. ఈ 3 పేర్లు అయితే ఇప్పటికైతే కొంత కన్ఫామ్ అయినట్టుగా తెలుస్తుంది. వాకిటి శ్రీహరి, అట్లాగే పి సుదర్శన్ రెడ్డి, అట్లాగే గడ్డం వివేక్. అయితే మైనార్టీల నుంచి కూడా ఒకరికి ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మైనార్టీల నుంచి 2 పేర్లు వినిపిస్తున్నాయి. ఈ 2 పేర్లలో ఒకరికి కన్ఫామ్గా మంత్రి పదవి వస్తుంది. దానిలో ఒకరు షబ్బీర్ అలీ, కాంగ్రెస్ సీనియర్ నేత. షబ్బీర్ అలీకి అవకాశం ఉంటుందని ఒక చర్చ జరుగుతోంది. అట్లాగే అమీర్ అలీ ఖాన్, మొన్ననే ఎమ్మెల్సీ ఇచ్చారు. ఈయన సియాసత్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్కి కూడా అవకాశం ఉందని తెలుస్తోంది. సో మొత్తానికి మైనార్టీల నుంచి ఇద్దరికి ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ పేర్లు కన్ఫర్మ్ అవడంతో కాంగ్రెస్ పార్టీలో కొంత రచ్చ రాజకీయం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే క్యాబినెట్లో బెర్త్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇటు అన్ని కమ్యూనిటీల నుంచి 6 పోస్టులు ఉన్నాయి కాబట్టి 6 పోస్టులని ఒక్కొక్క చోట ఇద్దరిని భర్తీ చేస్తారని, ఒక్కొక్కరిని భర్తీ చేస్తారని ఒక చర్చ జరుగుతుంది. ఈ 6 పోస్టుల్లో నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి పేరు వినిపిస్తుంది. అట్లాగే మదన్ మోహన్ రావు పేరు వినిపిస్తుంది. ఈ ఇద్దరు నిజామాబాద్లో సుదర్శన్ రెడ్డి కమ్యూనిటీ, మదన్ మోహన్ రావు వెలమ కమ్యూనిటీ కాబట్టి అక్కడ ఓసీల నుంచి ఇస్తే నిజామాబాద్ నుంచి ఇద్దరిలో ఎవరికో ఒకరికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆదిలాబాద్ నుంచి గడ్డం వివేక్ ఆసక్తిగా ఉన్నారు. ఆయన కూడా ఎస్సీ కోటాలో ఆయనకి ఇక్కడ బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రేమ్ సాగర్ రావు కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవిని ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రేమ్ సాగర్ రావుకి ఇస్తే మదన్ మోహన్కి అవకాశం వచ్చే ఛాన్సెస్ తక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఓసీలకి ఇద్దరికి ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నప్పుడు సుదర్శన్ రెడ్డి పేరు కన్ఫర్మ్ కనిపిస్తుంది కాబట్టి ప్రేమ్ సాగర్ రావు లేకపోతే మదన్ మోహన్ రావు ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇద్దరు వెలమ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు. ఇకపోతే నల్గొండ జిల్లా నుంచి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఛాన్సెస్ ఎంత ఉన్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన సోదరుడే. ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి ఉన్నప్పుడు మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి ఎలా ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఇచ్చే అవకాశం ఉందా అనే చర్చ కనిపిస్తుంది. సో అట్ ది సేమ్ టైం సుదర్శన్ రెడ్డిని అక్కడ నిజామాబాద్ నుంచి ప్లేస్ చేస్తున్నారు కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఇదే రెడ్డి కోట కోసం ఇబ్రాహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి కూడా ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. మల్రెడ్డి రంగారెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న నాయకుడు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నాయకుడు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు. సీనియర్ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కాలంలో చాలా బాగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. సో మల్రెడ్డి రంగారెడ్డి కూడా ట్రై చేస్తున్నారు. ఒకవేళ పి సుదర్శన్ రెడ్డికి కనుక మంత్రి పదవి ఇస్తే మల్రెడ్డి రంగారెడ్డికి కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి వీళ్ళిద్దరికీ ఎవరికి కానీ అవకాశం ఉండే ఛాన్సెస్ కనిపించట్లేదు. ఇకపోతే మైనార్టీలో షబ్బీర్ అలీ పేరు చెప్పేశాం. ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి ఇద్దరు పోటీ పడుతున్నారు. ఒకరు వాకటి శ్రీహరి ముదిరాజ్ అయితే రెండోరు నీలం మధు. సో వాకటి శ్రీహరి పేరు దాదాపు కన్ఫర్మ్ అంటున్నారు కాబట్టి నీలం మధుకి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇకపోతే యాదవ కమ్యూనిటీ నుంచి ప్రభుత్వ విప్గా ఉన్నారు ప్రస్తుతం బీర్లా ఐలయ్య. ఈయన ఆలేరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీర్లా ఐలయ్య కూడా యాదవ లేదా కురుమ. అయిన బీర్లా ఐలయ్య కురుమ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. యాదవ కురుమ కమ్యూనిటీ నుంచి తనకు అవకాశం దక్కుతుందని బీర్లా ఐలయ్య తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. బీసీలో బీర్లా ఐలయ్య కూడా ఛాన్స్ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా పోతుంది. ఇక మున్నూరు కాపు కమ్యూనిటీ నుంచి హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానం నాగేందర్ ఈ మధ్యనే హైడ్రా పైన కొన్ని కామెంట్ చేశారు. కొంత ప్రభుత్వాన్ని కొంత అసహనం వ్యక్తం చేశారు. అయినప్పటికీ దానంకి హైదరాబాద్లో ప్రాధాన్యత ఉంది కాబట్టి దానం నాగేందర్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా క్యాబినెట్ కూర్పు పైన ఢిల్లీలో చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి ఒక లిస్టుతోనే హైదరాబాద్ రాబోతున్నారనే చర్చ జరుగుతోంది. దసరా తర్వాత కొత్త క్యాబినెట్ అంటే క్యాబినెట్లో కొత్త మంత్రులు వచ్చి చేరే అవకాశం కనిపిస్తుంది. క్యాబినెట్ విస్తరణ ఉందనేది మాత్రం ప్రస్తుతానికి వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరగచ్చు. క్యాబినెట్ విస్తరణ ఉంటుందా, ఉంటే ఎవరెవరికి ఏ పదవులు దక్కుతాయి మీరు కామెంట్స్లో రాయొచ్చు. మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.